హాయ్ అండి, చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ముందుగా చికెన్ కడిగి పెట్టుకోవాలి. ఇందులో పసుపు సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. చికెన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో సోయా సాస్, కార్న్ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. గరం మసాలా, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనము దీన్ని కొద్దిగా చేత్తో కానీ లేదా స్పూన్తో కానీ వేసుకోవచ్చు. స్పూన్తో అయితే ఎక్కువగా పడుతుంది, చేత్తో అయితే ఫ్రీగా వచ్చేస్తుందండి. చిన్న చిన్న పీసెస్ బాగా వచ్చేస్తాయి. ఇవి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్నగా కట్ చేసుకుంటాం కాబట్టి తొందరగా కుక్ అవుతుంది. ఇది ఎక్కువగా పిల్లలు బాగా ఇష్టపడతారండి. దీంతో నేను ఫ్రైడ్ రైస్ చేశాను. ఫ్రైడ్ రైస్ ఎలాగంటే మనం ముందుగానే రైస్ని తీసి పెట్టుకోవాలి. అలా చేసుకున్నానండి తొందరగా. మీకు చెప్తానండి. ఫస్ట్ ఇది ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత ఇది టేస్ట్గా ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతారండి పిల్లలు. ఇలా చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇలాగ కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. ఇది రైస్ పెట్టుకున్న తర్వాత ఇంకా బాండిలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, తర్వాత బిర్యానీ ఆకులు, మొగ్గ, లవంగాలు, పూత, చెక్క ఇవన్నీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా సోయా సాస్ వేసుకొని రైస్ని, చికెన్ని కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సిన రైస్ రెడీ అండి.